మీకు తెలిసిపోవాలి, ఈ బోధకుడు దేవుడి చేత పంపబడలేదు, ఇతడి చేతుల్లో బైబిల్ ఉంది, ఇతడి నోట్లో బైబిల్ వచనాలు ఉన్నాయి, కానీ ఇతడు సాతాన్ ఏజెంట్ అని మీరు చెప్పగలగాలి. నేను ఎందుకు మీ పాస్టర్ గా చెప్పగలను? నేను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వినని వ్యక్తిని నాకు చూపించండి, నాకు ఒక రోజు ఇవ్వండి, వాడి పుట్టు పూర్వత్వం అంతా మీకు తీసి చెప్తాను. వీడు ఎక్కడి నుండి వచ్చాడు, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడి డాక్టరీన్ ఏంటి, వీడి బయస్ ఏంటి, వీడి డినామినేషన్ అఫిలియేషన్ ఏంటి, అండ్ ఇప్పటిదాకా వీడు చేసిన బోధల్లో తప్పులేంటి. నేను చెప్పగలిగినప్పుడు మీరు ఎందుకు చెప్పలేరు? పిల్లలు తండ్రిని మించిన వారు అవ్వాలి కదా. ఎందుకు అవ్వలేరు? అంటే నేను కష్టపడుతున్నాను, తెలుసుకుంటున్నాను, దాన్ని నేను పాటిస్తున్నాను, మీరు చేయట్లేదు. కనుక నా మెంబర్లు కూడా కొంతమంది ఇంకా అబద్ధ బోధకులను ఫాలో అవుతున్నారు, అబద్ధపు బోధలు వింటున్నారు. సో నేను ఇక్కడ నుండి వారికి మంచి ఆహారం పెట్టినా వారు బయటికి పోయి విషం తింటే బతకరు. నువ్వు ఎంత మంచి పాలు పోసినా వాడు పట్టాడు విషం పెడితే ఏమవుతారు? సో దేవుడు కాపర్లని అందుకే అన్నాడు, మీ గొర్రెలు మీరు పరిరక్షించేవిగా ఉండాలి.